మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. జేహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ కొత్త నిబంధనలతో చిన్న తరహా బిల్డర్లు విలువలరాడిపోతున్నారు. ఇంధనాల్లో సడలింపు ఇవ్వాలంటూ ఇప్పటికే అసోసియేషన్ సభ్యులు కేంద్ర మంత్రుల నుండి రాష్ట్ర మంత్రుల వరకు వినతి పత్రాలను అందజేశారు. కొత్త నిబంధనలతో భవనాలను మీటర్లు రాక బిల్డర్లకు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు అమ్ముడుపోక బిల్డర్లు నష్టాల పాలవుతున్నారు. సికింద్రాబాద్లో ఉన్న బిల్డర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఏమిటి, బిల్డర్లకు వచ్చిన కష్టాలేమిటి? ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. ప్రైమ్ లొకేషన్లో స్థలాలు దొరకడం కష్టంగా మారింది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఉండే బిల్డర్లకు వ్యాపారాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. 300 ఆపై చిలుకు స్థలాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. 100, 150, 200 గజాల లోపు స్థలాలు సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మాణాలు లేకుండా ఉన్నాయి. ఆయా ప్రాంతంలో బిల్డర్లు అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మకాలు జరుపుతూ వస్తున్నారు. జేహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఇచ్చే అనుమతి నుంచి 1-2 ఫ్లోర్లు అదనంగా నిర్మిస్తేనే బిల్డర్లకు గిట్టుబాటు అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఇదే తంతు కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు అరికట్టేలా టౌన్ ప్లానింగ్తో కొత్త విధానాలు శ్రీకారం చుట్టారు. అనుమతులకు మించి నిర్మాణాలు చేపడితే విద్యుత్ మీటర్లు ఇవ్వడానికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారి నష్టాల పాలు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీటర్లు మంజూరు చేయకపోవడంతో సికింద్రాబాద్ ప్రాంతంలో వందలాది అపార్ట్మెంట్స్ నిరుపయోగంగా అమ్మకాలు లేకుండా ఉన్నాయి. దీంతో సికింద్రాబాద్ బిల్డర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అసోసియేషన్ సభ్యులు నిబంధనల సడలింపు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కలవని వారు లేరు, చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ వారి అభ్యర్థులను ఎవరూ పట్టించుకోకపోగా మరింత కఠినంతరం చేయడంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన బిల్డర్లు తమ పరిస్థితి ఏమిటంటూ ఆలోచనలు పడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలకు ముందుగా నిర్మించిన వాటికి విద్యుత్ మీటర్లను ఇవ్వాలని బిల్డర్లు కోరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులను కలిసిన సికింద్రాబాద్ బిల్డర్ అసోసియేషన్ సభ్యులు మరో ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ సహకారాన్ని తీసుకున్నారు. సంతోష్ ద్వారా నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ను శుక్రవారం సికింద్రాబాద్ ప్రాంత బిల్డర్లు కలిశారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఫ్లాట్లు అమ్ముడుపోగా నష్టాల బారిన పడుతున్నామని పలువురు బిల్డర్లు మంత్రి పొన్నం ప్రభాకర్కు వివరించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో స్థలాలు లేవని, ఉన్న చిన్న స్థలాల్లో అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మకాలు జరపడం జరుగుతుందని, కొత్త నిబంధనలతో విద్యుత్ మీటర్లకు ఇవ్వకపోవడంతో అపార్ట్మెంటు అమ్మకాలు స్తంభించిపోయాయని పొన్నం ప్రభాకర్కు తమ బాధను బిల్డర్లు చెప్పుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు తొలగించడం సాధ్యం కాదని చెప్పడంతో నిబంధనలకు ముందు నిర్మాణాలు చేపట్టిన వారికి యథావిధిగా విద్యుత్ మీటర్లను అప్పగించాలని, ఇకపై అక్రమ నిర్మాణాలు చేపడితే విద్యుత్ మీటర్లు ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సికింద్రాబాద్ బిల్డర్స్ మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆదం సంతోష్ సైతం పొన్నం ప్రభాకర్కు తన వంతుగా విన్నపాన్ని అందించి సికింద్రాబాద్ బిల్డర్స్కు సహకారాన్ని అందించాలని కోరారు. సికింద్రాబాద్లో కొన్ని సంవత్సరాలుగా బిల్డర్స్ 4 డబ్బులు సంపాదిస్తూ వచ్చారు. ప్రభుత్వం కొత్తగా నిబంధనలు పెట్టడంతో సంపాదించిన డబ్బంతా అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఖర్చు చేయడంతో ఫ్లాట్ అమ్ముడుపోక తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోలేక కొందరు బిల్డర్లు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలకు మీటర్ల బిగింపుపై ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప వారి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. మరి పొన్నం ప్రభాకర్ బిల్డర్ల పక్షాన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట డివిజన్ జీరా బస్తీలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు హామీలనిచ్చారు. స్థానికంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి పనులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మాజీ కార్పొరేటర్ అత్తిడి అరుణ శ్రీనివాస్ గౌడ్తో కలిసి డివిజన్లో పర్యటించి లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు హామీ ఇచ్చారు. జీరా బస్తీలో సమస్యను అడిగి తెలుసుకోవడంతో పాటు కాలనీలో పర్యటించి గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా నివసించే వారికి ఉపయోగపడేలా G+1 కమ్యూనిటీ హాల్ పనులను 19 లక్షల రూపాయల వ్యయంతో పనులను చేపడతామని తలసాని హామీ ఇచ్చారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో ఆలయంలోకి వర్షం నీళ్లు వస్తాయని చెప్పడంతో మరమ్మతు పనుల కొరకు ఆర్థిక సాయాన్ని తలసాని అందించారు. స్థానికంగా ఉన్న టాయిలెట్స్ను పరిశీలించారు. అధ్వానంగా ఉన్న టాయిలెట్స్ను తొలగించి నూతన టాయిలెట్స్ నిర్మించాలని తలసాని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న గార్డెన్లో పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం బాలాజీ చీరా బస్తీలో పర్యటించిన తలసానికి నీటి ట్యాంక్ను నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేయడంతో వాటర్ వర్క్స్ అధికారులకు నీటి ట్యాంక్ను నిర్మించి ఇవ్వాలంటూ ఆదేశించారు. తలసాని వెంట పర్యటనలో పాల్గొన్న అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ప్రతి సమస్యను తలసానికి వివరిస్తూ వచ్చారు. తలసాని పర్యటనతో జీరా ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు జరగనున్నాయని అత్తిలి
కర్ణ శ్రీనివాస్ గౌడ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, జీహెచ్ఎంసీ డిఈ హేమానాయక్, ఏఈ చంద్రశేఖర్, వాటర్ వర్క్స్ జీఎం వెంకటరెడ్డి, ఎలక్ట్రికల్ ఏడీఈ దుర్గాప్రసాద్, హార్టికల్చర్ అధికారి రాజ్రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు కోటేశ్వర్ గౌడ్, సతీష్, గణేష్, గౌరీశంకర్, టీను గౌడ్, స్థానిక నాయకులు శేఖర్, నరసింహరావు, విఠల్, జనార్దన్, రాజు తదితరులు తలసాని వెంట పర్యటనలో పాల్గొన్నారు. తన టీం సభ్యులకు మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. డివిజన్లో బలమైన నాయకురాలుగా ఉన్న శేషకుమారి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో డివిజన్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోగలుగుతున్నారు. ఈ నెల 14న జరిగే బైసాఖీ ఉత్సవాలకు ఘనంగా నిర్వహించేలా గురుద్వార్ ప్రతినిధులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను నామన శేషకుమారి గురుద్వార్ ప్రతినిధులు సర్దార్జీలను కేటీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఉండి సర్దార్జీలను పరిచయం చేసి అమీర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఈ నెల 14న జరిగే బైసాఖీ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా సర్దార్జీలను కలిసి నామన శేషకుమారి కేటీఆర్ ను శాల్వతో సత్కరించారు. పెద్ద ఎత్తున జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. కేటీఆర్ తో సర్దార్జీలు ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. అవకాశాన్ని కల్పించిన శేషకుమారికి అభినందనలు సర్దార్జీలు తెలిపారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ ప్రతినిధిగా ఎన్నికైన పలువురు సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు రాల రాజేందర్ యాదవ్ గురువారం రాత్రి ఆదం సంతోష్ ను మర్యాదపూర్వకం కలిశారు. ఈ సందర్భంగా రాజేందర్ పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించారు. సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మెట్టుగూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని రాజేందర్ యాదవ్ తెలిపారు. తనకు అన్ని వేళలా అండగా నిలుస్తున్న కార్యకర్తలకు, నాయకులకు రుణపడి ఉంటానని రాజేందర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించుకోవడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాజేందర్ తెలిపారు. పదవి పొందిన రాజేందర్ యాదవ్ ను ఆదం సంతోష్ శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ జిల్లా అధికార ప్రతినిధి హోదాను అందుకున్న శిల్పాచారి ఇక డివిజన్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ సహకారంతో సమస్యలను పరిష్కరించేలా ముందుకు సాగుతున్నారు. మెట్టుగూడ డివిజన్ గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్లో పలు సమస్యలు నెలకొన్నాయని శిల్పాచారి దృష్టికి స్కూల్ టీచర్లు తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ను శిల్పాచారి సందర్శించారు. స్కూల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు పలు సమస్యలను శిల్పాచారి దృష్టికి తీసుకెళ్లడంతో కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ దృష్టికి వెనువెంటనే తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శిల్పాచారి ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువుల కొరకు మెరుగైన సౌకర్యాలు అందించడం తమ బాధ్యత అని శిల్పాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంటోనీ, తీర్ సింగ్, శైలేష్, గీతా, శోభాతో పాటు పలువురు పాల్గొన్నారు. తార్నాక డివిజన్లో పాలకుల నిర్లక్ష్యంతో అనేక సమస్యలు నెలకొన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్ విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు స్థలాలు ఇచ్చిన వారికి ఇంకా ఇళ్లను ఇవ్వలేదని, కిరాయిలు కట్టుకోలేక వారు పడుతున్న ఇబ్బంది ఎంత చెప్పుకున్నా తక్కువేనని ఆయన మండిపడ్డారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టినా నిరుపయోగంగా ఉంటుందని, నిర్లక్ష్యానికి కారకులు ఎవరంటూ ప్రశ్నించారు. గ్యాస్ కొరత మూలంగా చిరు వ్యాపారులు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో భాగంగా లాలాగూడ డివిజన్లో చిరు వ్యాపారుల సమస్యలు తెలుసుకుంటూ నిధులు సేకరించారు. చిరు వ్యాపారులకు సిలిండర్లు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్కు ఏజెన్సీలు తరలిస్తున్నాయని ఆరోపించారు. గ్యాస్ కొరత తీర్చి చిరు వ్యాపారులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్టాలిన్ తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కంపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కొమరెల్లి బాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, గౌరీ నాగరాజు, సయ్యద్ గౌస్, అంబాల శ్రీనివాస్, దస్తగిరి కృష్ణ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ దీపక్ జాను టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తార్నాకలో శోభన్ రెడ్డి నివాసానికి దీపక్ జాన్ శుక్రవారం వెళ్లారు. జిల్లా అధ్యక్షుడిగా మొదటిసారి వెళ్లిన దీపక్ జాన్ ను శోభన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించారు. బూత్ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అన్న ఆదేశాలతో తమ్ముడు డివిజన్లో పర్యటిస్తూ పలు చోట్ల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ వచ్చారు. రామ్గోపాల్పేట డివిజన్లో డ్రైనేజీ, రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు త్రికాల మనోజ్ దృష్టికి సంబంధిత సమస్యలను జీరా గ్రౌండ్ వాసులు తీసుకెళ్లడంతో సంబంధిత సమస్యను సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోటినిల్మ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులు గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను చేపట్టారు. మనోజ్ ఆదేశాలతో ఆయన తమ్ముడు శ్రీను ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు మనోజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన సంక్షిప్త వార్తా విశేషాలను ఒక్కసారి చూద్దాం.
తిరుమలగిరిలో 1,50,00,000 రూపాయలతో గ్రంథాలయాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరుద్యోగ యువత శిక్షణ కొరకు గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కంటోన్మెంట్ సిక్ విలేజ్ లో భవనం ముందు ఫుట్పాత్ పై కూల్చివేతలు చేపట్టిన కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది అధికారులతో వాగ్వాదం దిగిన నిర్మాణదారులు. 5వ వార్డు వాల్మీకి నగర్ లో కొనసాగుతున్న నిరసనలు తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాల డిమాండ్. మద్దతుగా నిలిచిన కార్పొరేషన్ మాజీ మన్నె క్రిషాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల సంబరాలు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానించి ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.